బ్రేకింగ్ చూస్తున్నాం. మమతా బెనర్జీకి రెబెల్ గ్రూప్ ఒకే రోజు 2 షాకులు ఇచ్చేసింది. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించామని ప్రకటించింది. మరింత మంది ఆమె మద్దతుదారులు తమ వైపు వచ్చారని వెల్లడించింది. మమతకు ముఖ్య అనుచరుడు కోల్కతా మాజీ మేయర్ ఫర్హాద్ హకీం తమ గ్రూపులో చేరినట్లు రెబెల్ గ్రూప్నకు నాయకత్వం వహిస్తున్న రీతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో నిన్న ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కోల్కతా న్యూ టౌన్ లో రెబెల్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీకి జిల్లాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు దాదాపు 500 మందికి పైగా హాజరయ్యారు. మమతను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు రీతా ప్రకటించారు. 30 మంది సభ్యులతో జాతీయ వర్కింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే అరూప్ రాయన్ ను చైర్పర్సన్ గా ఎన్నుకుంటున్నట్టు వెల్లడించారు. తమదే అసలైన తృణమూలని స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని రీతా వెల్లడించారు. ఇక మమతా బెనర్జీ ప్రధాన సలహాదారుడుగా ఉండాలనుకుంటే స్వాగతిస్తామని రెబెల్ నేతలు ఆఫర్ కూడా ఇచ్చేశారు మమతకు. ఈ సమావేశంలో తృణమూల్ ఎన్నికల గుర్తును ప్రధానంగా ఉంచారు. మమత, అభిషేక్ చిత్రాలను తొలగించేశారు. ఫర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, రదిన్ ఘోష్, సబీనా ఎస్మినాల్ ను ఉపాధ్యక్షులుగా నియమించారు. రీతా బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించుకున్నారు. పశ్చిమ బెంగాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నికల నాటి వేడి నేటికి కొనసాగుతూనే ఉంది. మమతా బెనర్జీకి రెబెల్ గ్రూప్ ఒకే రోజు 2 షాకులు ఇచ్చింది. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించామని ప్రకటించేసింది. మరింత మంది మమత మద్దతుదారులు తమ వైపు వస్తున్నారని వెల్లడించింది. మమతకు ముఖ్య అనుచరుడు కోల్కతా మాజీ మేయర్ ఫర్హాద్ హకీం తమ గ్రూపులో చేరినట్లు రెబెల్ గ్రూప్నకు నాయకత్వం వహిస్తున్న రీతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో నిన్న ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కోల్కతా న్యూ టౌన్ లో రెబెల్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీకి జిల్లాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు దాదాపుగా 500 మందికి పైగా హాజరైనట్టు తెలుస్తోంది. మమతను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు రీతా ప్రకటించేశారు. 30 మంది సభ్యులతో జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కూడా స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అరూప్ రాయన్ ను చైర్పర్సన్ గా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. తమదే అసలైన తృణమూలని స్పష్టం చేసింది రెబెల్ గ్యాంగ్. తమ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని రీతా వెల్లడించడం విశేషం. రైట్, ఇక పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అంశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మొత్తంగా మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓటమే కాదు, ఇప్పుడు పార్టీని కూడా చేజార్చుకున్నట్టుగానే ప్రస్తుతం సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో? తృణమూల్ మొత్తం కూడా కకావికలమైన పరిస్థితి. అసలైన తృణమూల్ మాదే అంటుంది రెబెల్ వర్గం. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? యశ్వంత్, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నవి. అధికార తృణమూల కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ పోరాటంగా మారావి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్న రెబెల్ గ్రూపు ఒకే రోజులో 2 కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నవి. మొదటగా చూసుకుంటే మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రెండవది తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటిస్తూ కొత్త జాతీయ వర్కింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే కోల్కతాలో జరిగిన ఈ సమావేశానికి రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు కలిపి దాదాపుగా సుమారు 500 మంది హాజరయ్యారు. అయితే ఆ వర్గం చెప్తుంది రెబెల్ నేత రిబాత్ బెనర్జీ 30 మంది సభ్యులతో జాతీయ వర్కింగ్ కమిటీ ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే అరూప్ రాయ్ ను చైర్పర్సన్ గా ఎంపిక చేసినట్టు కూడా వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తెలియజేస్తామని కూడా వాళ్ళు స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పరిణామాలతో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే మమతకు అత్యంత సన్నిహితుడిగా భావించే కోల్కతా మాజీ మేయర్ హకీం కూడా తమతో చేరారని రెబెల్ వర్గం ప్రకటించడం. అంతేకాదు పార్టీ కార్యక్రమాల్లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ చిత్రాలను తొలగించి తృణమూల్ ఎన్నికల గుర్తును మాత్రమే ప్రదర్శించడం ద్వారా తమదే అసలైన పార్టీని సంకేతాన్నిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మమతా బెనర్జీని పూర్తిగా దూరం పెట్టకుండా ఆమె పార్టీకి ప్రధాన సలహాదారుగా ఉంటే స్వాగతిస్తామని రెబెల్ నేతలు చెప్పడం కూడా రాజకీయంగా కొంత ఆసక్తిగా మారుతుంది. అంటే నాయకత్వాన్ని మార్చాలనుకుంటున్నారు కానీ మమతా ప్రభావాన్ని పూర్తిగా తిరస్కరించలేదని మాత్రం కొంత సంకేతాలు కనిపిస్తున్నవి. ఇక ఇప్పుడు అందరి దృష్టి కూడా 2 అంశాలపై ఉంది. ఒకటి, రెబెల్ గ్రూప్ కు నిజంగా ఎంతమంది ఎమ్మెల్యేలు, నేతల మద్దతు ఉంది. రెండవది, ఎన్నికల సంఘం ఈ పరిణామాలను ఎలా పరిశీలిస్తుంది, అధికారికంగా పార్టీ ఎన్నికల గుర్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా మొత్తం మీద పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తుపై కూడా కీలక ప్రభావం చూపే అంశాలు కనిపిస్తున్నవి. అంతేకాకుండా కేంద్ర మంత్రి థ్యాంక్ యూ రాము.